ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు సిద్ధం అనే ప్రోగ్రాంకి వస్తున్న సందర్భంలో మేము మాట్లాడవలసి వస్తుందని మేము అనుకోలేదు. కానీ ఆయన ఏమి ఘనకార్యాలు చేశాడని అనంతపురానికి వస్తున్నాడో మాకైతే అర్థం కావడం లేదు. 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, 52 రోజులు ఉన్నాయి. అందులోనే ఈయనకి ఏం ముంచుకొచ్చిందో అర్థం కాలేదు. కానీ అనంతపురం మీద వల్లమాలిన ప్రేమను ఉలకబోస్తూ ఆయన అనంతపురానికి వస్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు గడిచిన 2019 ఎన్నికల్లో మీరు చేసిన వాగ్దానాలు మీకు గుర్తున్నాయో లేదో కానీ ప్రజలు చూశారు, మేము విన్నాము. నేను ముఖ్యమంత్రి అయితే ఎంపీలందరినీ మూకుమ్మడిగా రాజీనామాలు చేయించి ప్రత్యేక హోదా తెప్పిస్తానని పలికిన చరిత్ర నీది కాదా అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా అమ్మఒడి పథకాన్ని తెచ్చావు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కూడా ఎలక్షన్లో మీరు ఏం చెప్పారు? మీరు మీ భార్య గారు ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకరికి ఇద్దరికి మాత్రమే మీరు అమ్మఒడి ఇస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర చరిత్రలో పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ఏకైక ఘనత మీది కాదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ మేము పెంచినందుకు మీరు సిద్ధంగా అండి, మమ్మల్ని ఓట్లతో బుద్ధి చెప్పండి, చెప్పులతో కొట్టండి అని చెప్పడానికి మీరు వస్తున్నారు అనంతపురానికి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా గ్యాస్ ధరలు పెంచావు, గుదిబండ వేసావు, అందరి నెత్తుల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు ప్రజలని రక్తం పీల్చుకునే ఒక పిశాచిలాగా తయారైన ఏకైక జగన్మోహన్ రెడ్డి నువ్వే అని మీకు గుర్తు చేస్తున్నాం. మీరు కాదా ఇలాంటి పనికిమాల పనులు చేసిండేది? అభివృద్ధి అని చెప్పి అభివృద్ధిని తొంగలో దొక్కేసి ఏకైక రాష్ట్రాన్ని అప్పుల పాలకు చేసిన ఏకైక ఘనత నీది కాదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా అనంతపురంలో ఏకైక ప్రతిపక్ష నేతగా ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి కియా మోటార్స్ని తీసుకొని వచ్చిన ఏకైక ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిదని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు ఏది చెప్పుకుంటారు? సిద్ధమని మీరు ఏదో ప్రోగ్రాం చేస్తున్నారు, అందులో మీరు ఏం గొప్ప కార్యాలు మీరు చేశారని మీరు చెప్పుకుంటారో అది మీకే వదిలేస్తున్నాం. ఇలాంటివి దుశ్చర్యల పాలు మీరు చేస్తున్నవారు. అంతేకాకుండా ఎస్సీ సప్లాన్ నిధులన్నీ తుంగలో దొక్కి అనేక సంక్షేమ వృద్ధి కార్యక్రమాలు చేయకోకుండా మీరు పక్కన పెట్టి అనవసరమైన పథకాలు తెచ్చి ప్రజలను నడ్డి విరిచి వారికి కాకుండా చేసిండేది మా దళితుల సప్లాన్ నిధులన్నీ తీసుకొని పోయి పక్కదాన్ని మళ్లించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటివన్నీ చేసి ఈరోజు సిద్ధమని మీరు ప్రోగ్రాం పెడుతున్నారు. అది ఎందుకు పెడుతున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇలాంటివి చేస్తున్నారు మీరు. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎస్సీ సప్లాన్ నిధుల కింద థ్యాంక్ యూ సీఎం సార్ అనే కార్లు, ఇన్నోవా కార్లు, అలాగే ప్రతి ఒక్కరికి అంగళ్ళు పెట్టుకోవడానికి ప్రతి ఒక్క అలాగే వ్యాపారస్తులకు కానీ లోన్లు ఇచ్చిండే ఘనత ఏకైక చరిత్ర తెలుగుదేశం పార్టీదని మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటివన్నీ మీరు మర్చిపోయి ఈరోజు సిద్ధం అని చెప్పుకుంటున్నారు. మీరు జైలుకి సిద్ధం కాండి. మీరు ఈ 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం. సీఎంగా మేము మా నారా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెడతాం. అనంతపురం అర్బన్లో మా మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరన్న గారిని సీట్లో కూర్చోబెడతాం. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలిపిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.